చేసినట్లయితే ఎట్టి పరిస్థితి లోపల మనకు ఉద్యోగం రాదు. ఎందుకు చెప్తున్నాను అంటే, సో చాలా మంది ఈ మధ్య లోపల బిఫోర్ సంక్రాంతి ఫెస్టివల్ గ్రూప్ 1 కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. అందులోపల SIPC ప్రిపేర్ అయ్యేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు SI కాంపిటేటివ్ ప్రిపరేషన్ ఉన్నారు కాబట్టి, కానిస్టేబుల్ చదివే వాళ్ళు కానిస్టేబుల్ ప్రిపరేషన్ ఉన్నారు కాబట్టి వాళ్ళు జస్ట్ గ్రూప్ 1 అటెంప్ట్ చేస్తే వాళ్ళు క్లియర్ చేసాం. అంటే కొంతమందికి 75 మార్క్స్ వచ్చినాయి, కొంతమందికి 78, కొంతమందికి 80+ రావడం జరిగింది. మరి వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే మెయిన్స్కి వెళ్ళాం. మరి మెయిన్స్కి వెళ్ళేటువంటి ఎబిలిటీ, మెయిన్స్ రాసే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసేటువంటి కేపబిలిటీ అనేది ఆ పిల్లలకు లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఏంటి అంటే కేవలం ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్తో మాత్రమే వాళ్ళ ప్రిపరేషన్ ఇప్పటి వరకు సాగింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు చాలా మంది పిల్లలు అంటే, చాలా మంది గృహిణులు, చాలా మంది గ్రూప్ 2 చదివే వాళ్ళు కూడా వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు గ్రూప్ 1 లోపల. ఇప్పుడు నా దగ్గరికి వచ్చేటువంటి కౌన్సిలింగ్స్ లోపల 70 to 80% ఎట్లాంటి డౌట్స్తో రావడం జరుగుతున్నది అంటే, సార్ నేను ఐ హ్యావ్ క్లియర్డ్ మై ప్రిలిమ్స్, నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేస్తాను, ఐ వాంట్ టు ప్రిపేర్ ఫర్ గ్రూప్ 1 మెయిన్స్, నేను గ్రూప్ 1 మెయిన్స్ చదువుతాను అని వస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇక్కడ దిస్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. మీరు ఈ ఎగ్జాంపుల్ కొంచెం మైండ్ లోపల పెట్టుకోవాలి. ఎవరైతే దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, క్లియర్ ఏంటి అంటే, నేను ప్రిపేర్ అవుతా, నేను ప్రిలిమ్స్ క్లియర్ చేస్తాను, రైట్? అంటే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే చాలా మంది ఏమనుకుంటున్నారంటే నాకు గ్రూప్ 1 ఉద్యోగం వచ్చింది అని చెప్పేసి ఫీలింగ్లో ఉన్నారు. నేను ఒకటి అడిగా, నీకు ఉద్యోగం ఉందా? ఫస్ట్ నా దగ్గరికి కౌన్సిలింగ్ ఎవరైతే రావడం జరిగిందో నీకు ఉద్యోగం ఉందా? ఎందుకంటే గ్రూప్ 1 అనేది కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఏంటి డిఫరెంట్ కైండ్ అని అంటే, అది కంప్లీట్గా డిస్క్రిప్టివ్ మేనర్ లోపల నిర్వహించేటువంటి ఎగ్జామ్. గ్రూప్ 1 పక్కన పెడితే రాష్ట్రం లోపల ఉన్నటువంటి అన్ని రకాల పోటీ పరీక్షలు ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ లోపల కండక్ట్ చేయబడతాయి. సో ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ అంటే అర్థం ఏంటి? క్వశ్చన్ ఈజ్ గివెన్ టు యూ అండ్ 4 ఆప్షన్స్ ఆర్ ఆల్సో గివెన్ టు యూ. మీకు క్వశ్చన్ ఇస్తాడు, 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఇట్లా ఇచ్చినప్పుడు మీరు క్వశ్చన్ చదివి 4 ఆప్షన్స్ లోపల జస్ట్ బబుల్ చేస్తే సరిపోతుంది. కానీ గ్రూప్ 1 మెయిన్స్ ఎట్లా ఉంటుంది? క్వశ్చన్ మాత్రమే ఇస్తాడు, యూ హ్యావ్ టు రైట్ ద ప్రాపర్ ఆన్సర్. మీరు ఒక మంచి ఆన్సర్ను పేపర్ పైన పెట్టాలి. మరి పేపర్ పైన పెట్టడం లోపల కొన్ని వందల ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి, కొన్ని వందల ఫ్యాక్టర్స్. మీరు నమ్ముతారో నమ్మరో, గ్రూప్ 1 లోపల ఎవరైతే చదివేటువంటి ఆస్పిరెంట్ ఉన్నారో అతనికి జలుబు వచ్చినా కూడా ఎగ్జామ్లో సక్సెస్ కాదు. జలుబుకు గ్రూప్ 1 మెయిన్స్ కి సంబంధం ఏంటి అంటే, జలుబు కనుక వచ్చినట్లయితే మనం ఎట్టి పరిస్థితుల లోపల కాన్సన్ట్రేట్ చేయలేము. గ్రూప్ 1 లోపల 15 క్వశ్చన్స్ కి 15 క్వశ్చన్స్ మనం ఆన్సర్ రాయాలి. అన్ని కూడా ఒక 1.5 to 2 పేజెస్ రాయాలి. ఇవన్నీ కనుక రాస్తే ఆ 3 గంటల టైం లోపల మనం పేపర్ పైన పెన్ను పెట్టినప్పటి నుంచి లాస్ట్ క్వశ్చన్ కు ఆన్సర్ రాసి పేపర్ పైన మన తలని ఎత్తే వరకు అసలు టైమే ఉండదు. మరి జలుబు ఉంటే ఎట్లా రాస్తాం? మనం జలుబుతోని అంత అవుట్పుట్ ఇవ్వగలుగుతామా? మనం రాసేపటి పెన్ ఏదైతే ఉందో పెన్ను కూడా ఒక ఫ్యాక్టర్. మీరు చూస్తుంటారు కొత్త పెన్నులు వాడుతూ ఉంటారు కొంతమంది, కొత్త పెన్నులు ఫాస్ట్గా రాయవు. గ్రూప్ 1 అనేది ఒక స్కిల్, అది ఆన్సర్ రైటింగ్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ స్కిల్. ఆ స్కిల్ అనేది ప్రాపర్గా లేకపోతే, మనం యూజ్ చేసే పెన్ను ప్రాపర్గా లేకపోతే ఎట్టి పరిస్థితి లోపల 15 క్వశ్చన్స్కి మనము 15 ఆన్సర్ రాయలేము. 15 క్వశ్చన్స్కి మనం 15 ఆన్సర్ రాస్తేనే మనకు మంచి మార్క్స్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి చాలా రకాల ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ వాళ్ళకి తెలియవు పాపం. ఏంటి, నేను ప్రిలిమ్స్ క్లియర్ చేస్తున్నాను కాబట్టి నేను మెయిన్స్ ప్రిపేర్ అవుతాను, రైట్? మళ్ళీ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, క్రాకింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఇస్ నాట్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ. ఇది అందరికీ సాధ్యం కాదు. ఎవరికి మాత్రమే సాధ్యం అంటే, ఆ స్కిల్ ఇంతకుముందు చెప్పాను కదా, ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే దే కెన్ క్రాక్ ద ఎగ్జామ్. మిగతా వాళ్ళకి సాధ్యం కాదు. మిగతా వాళ్ళకి ఎట్లాంటి ఎబిలిటీ ఉంటుంది అంటే, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈజీగా సాల్వ్ చేసేటువంటి ఎబిలిటీ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి మంచి ఆన్సర్స్ రాసేటువంటి ఎబిలిటీ ఉంటుంది. మరి ఎవరైతే ఇట్లాంటి ఎబిలిటీ ఉంటుందో వాళ్ళు మాత్రమే మెయిన్స్కి వెళ్తే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా చాలామంది ఇటు టర్న్ అవుతా ఉన్నారు. ఇటు టర్న్ అయితే గ్రూప్ 1 చదివితే గ్రూప్ 1 మాత్రమే చదవాలి, గుర్తుపెట్టుకోండి. గ్రూప్ 1 చదివితే గ్రూప్ 1 మాత్రమే చదవాలి, ఎందుకంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. అదే గ్రూప్ 2 చదివారనుకోండి, దట్ ఈస్ ఆబ్జెక్టివ్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్. గ్రూప్ 2 చదివితే దట్ క్యాన్ బి హెల్ప్ఫుల్ ఫర్ గ్రూప్ 3, గ్రూప్ 4
గ్రూప్ 4 లోపల అదనంగా ఒక అరిథమెటిక్ ఎబిలిటీస్. సో అరిథమెటిక్ తప్ప మిగతా అన్ని రకాల సెగ్మెంట్స్ మనకు గ్రూప్ 2లో ఉన్నటువంటి సెగ్మెంట్స్. కాబట్టి గ్రూప్ 2 చదివితే గ్రూప్ 2కు ఉపయోగపడుతుంది, గ్రూప్ 3కు ఉపయోగపడుతుంది, గ్రూప్ 4కు ఉపయోగపడుతుంది. ఇతరత్ర జనరల్ స్టడీస్ రిలేటెడ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ జేఎల్ కానీ డిఎల్ కానీ, సో జేఎల్ డిఎల్ లోపల జనరల్ స్టడీస్తో పాటు వాళ్ళకు సంబంధించిన ఒక కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ తరహా ఎగ్జామ్ వేరు. అంటే ఒకసారి మనం ప్రిపేర్ అవుతే అన్ని రకాల ట్రాక్స్ లోపల మనం ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ గ్రూప్ 1 ట్రాక్ పైన ట్రావెల్ చేసి కేవలం గ్రూప్ 1 ట్రాక్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ గ్రూప్ 1 కనుక మిస్ అయితే ఇక మనకి ఏది రాదు. గ్రూప్ 2 మిస్ అయితే గ్రూప్ 3 రావచ్చు, మనకి గ్రూప్ 4 రావచ్చు, జేఎల్ రావచ్చు, డిఎల్ రావచ్చు, గురుకుల రావచ్చు. కానీ గ్రూప్ 1 అనేది కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటున్నాను కాబట్టి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి తరహా ప్రిపరేషన్ అనేది కావాలి. ఇది చాలా మంది పిల్లలకు అర్థం కావాలి. మీరు నమ్ముతారో నమ్మరో, ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు నా దగ్గరికి వచ్చి కౌన్సిలింగ్ లోపల మాట్లాడిన తర్వాత జాబ్ ఉందా లేదంట. మరి జాబ్ లేకపోతే గ్రూప్ అనేది చదువుతున్నావు, గ్రూప్ 2 చదవచ్చు కదా అని నేనంటే నేను చదువుతా సార్ అంటాడు. నేను క్లియర్ చేస్తాను సార్ ప్రిలిమ్స్ అంటే. ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే అంతరిక్షంలోకి ఎగిరిపోయినట్టేనా? మన ఎబిలిటీ చూసుకోవాలి కదా. పిండి కొద్ది రొట్టె అంటారు కదా. ఓకే, నో ప్రాబ్లం. మరి ఆస్తులు ఉన్నాయా? ఇంటికాడ బాగా ప్రాపర్టీ ఉందా? లేదు సార్, 2 ఎకరాలు. ఉద్యోగం లేదు, ఆస్తి లేదు. మరి ఒకవేళ గ్రూప్ 1 లోపల సక్సెస్ కాకపోతే ఏంటి పరిస్థితి అంటే అప్పుడు ఏం అర్థం లేదు. సక్సెస్ కాకపోతే అనేది వాళ్ళ మైండ్లో లేదు అప్పటికి. సో మరి ఒక పేపర్ ఇచ్చేసి ఒక చిన్న పారాగ్రాఫ్ రాయండి అని చెప్పేసి అంటే రాస్తారు పేపర్లు. ఏమని రాస్తారు? సలావుద్దీన్, ప్రసన్న హరికృష్ణ, అంజనేయులు గౌడ్ గారు, చంద్రమోహన్, రాజేష్, సంతోష్ గారు, ఇవన్నీ రాస్తారు కదా పేర్లు. కామాలు ఉండవు. ఇప్పుడు సలావుద్దీన్ తర్వాత నా పేరు రాసేటప్పుడు మధ్యలో కామ పెట్టాలి కదా. కామ ఉండదు. సెంటెన్స్ పూర్తయిన తర్వాత ఫుల్ స్టాప్ ఉండదు, ఒత్తులు ఉండవు, జట్కాలు ఉండవు, దీర్ఘాలు ఉండవు, కొమ్ములు ఉండదు, గుడొత్తు ఉండదు, ఏముండదు. సో ఇట్లాంటి పరిస్థితి ఇప్పుడు కాంపిటేటివ్ వాతావరణం లోపల నేను చూస్తున్నాను. కాబట్టి నేనేమంటున్నానంటే మీరు జెన్యూన్గా మీ యొక్క ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్కు కన్ఫైన్ కండి. ఎందుకంటే మొత్తం ఇక్కడ ముబ్బడిగా పుట్టగొడుగుల మాదిరిగా మొత్తం ఉద్యోగాల నోటిఫికేషన్ మీ ముందు. కరెక్ట్గా మీ టార్గెట్ ఏదైతే ఉందో కరెక్ట్గా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చదువుకున్నటువంటి సబ్జెక్టు పైన మీకు విపరీతమైనటువంటి ప్రేమ కనుక ఉంటే, ఇష్టం కనుక ఉంటే, దాని లోపల నేను ఎంత జెనిత్కైనా వెళ్తా, ఎంత డెప్త్కైనా వెళ్తా, ఎంత గ్రావిటీనైనా నేను చూస్తాను అనేప్పటి కాన్ఫిడెన్స్ మీ లోపల కనుక ఉంటే యూ గో ఫర్ యువర్ రిలేటెడ్ నోటిఫికేషన్స్. లైక్ ఇప్పుడు కొంతమంది జేఎల్ చదివే వాళ్ళు ఉంటారు కదా. జేఎల్ చదవండి. జేఎల్ మీ సబ్జెక్టుకి సంబంధించింది కాబట్టి అది డిఎల్కి ఉపయోగపడుతుంది. ఒకవేళ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళైతే పిఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్ ఉపయోగపడుతుంది. ఈ మూడింటితో పాటు రేపు అంటే ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ ఆర్ 1 మంత్ లోపల మనకు గురుకుల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో గురుకుల లోపల కొన్ని వేల సంఖ్య లోపల ఉద్యోగాలకు సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ అయిపోగానే మీకు టీఆర్టీ వస్తుంది. అది కూడా సబ్జెక్టుకు రిలేటెడ్ ఎగ్జామ్ కదా. కాబట్టి సబ్జెక్టును నమ్ముకునేటువంటి ట్రాక్ ఒకటి ఉంటుంది. సబ్జెక్టు పైన ట్రావెల్ చేసే ఒక ట్రాక్ ఉంటుంది. సబ్జెక్టు పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ట్రాక్ పైన ట్రావెల్ చేయరు. అలా కాకుండా నేను ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ సొసైటీ, ఐ వాంట్ టు కంట్రిబ్యూట్ సంథింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ సొసైటీ అని చెప్పేసి ఆ నమ్మకం, అట్లాంటి విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ కు సంబంధించినటువంటి పొజిషన్ లోపలికి వెళ్ళాలి. లైక్ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ. సో ఇట్లాంటి అడ్మినిస్ట్రేటివ్ కు రిలేటెడ్ గా ఉండేటువంటి జాబ్స్ ఒకవైపు ఉన్నాయి, మన సబ్జెక్ట్ కు రిలేటెడ్ గా ఉండేటువంటి ఉద్యోగాలు మరొక వైపు ఉన్నాయి. కాబట్టి ఈ టైం లోపల మీ యొక్క టార్గెట్స్ ను పర్ఫెక్ట్ గా మీరు సెలెక్ట్ చేసుకోవడం పైనే భవిష్యత్తు లోపల తెలంగాణ రాష్ట్రం లోపల మీరు ఉద్యోగాలు చేస్తారా లేదా నిరుద్యోగులుగానే ఉంటారా అనేటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. ఇది రెండు. మూడవ అంశం ఏంటి అంటే కొంతమంది మ్యాథమెటిక్స్ లోపల చాలా పర్ఫెక్ట్ ఉంటారు. మ్యాథమెటిక్స్ లోపల ఎవరైతే పర్ఫెక్ట్ ఉండడం జరుగుతుందో అట్లాంటి వాళ్ళు SIPC ఎవరైనా క్వాలిఫై ఉంటే, అంటే ఈవెంట్స్ లోపల ఎవరైతే క్వాలిఫై కావడం జరిగిందో సో వాళ్ళకి, ఎందుకంటే 200 మార్క్స్ మనకు అరిథమెటిక్, రీజనింగ్ సంబంధించిన కాంపోనెంట్స్ ఉంటాయి కాబట్టి యూ కెన్ గో ఫర్ దట్. నెంబర్ 1. ఒకవేళ SIPC అయిపోయిన వెంటనే గ్రూప్ 4 ఉంది. ఎందుకంటే గ్రూప్ 4 లోపల మీరు చూసుంటారు 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి జనరల్ స్టడీస్, దట్ ఈస్ అ కామన్ పారాసిటమాల్ టు ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. దెన్ ఫాలోడ్ బై సెకండ్ పేపర్, దట్ ఈస్ సెక్రటేరియల్ ఎబిలిటీస్ అని చెప్పేసి. ఈ సెక్రటేరియల్ ఎబిలిటీస్లో ఉన్నటువంటి 150 మార్క్స్ మొత్తం కూడా
దే ఆర్ బేస్డ్ ఆన్ ది అరిథమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంగ్లీష్. కాబట్టి ఇక్కడ ఎస్ఐపిసి వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళంతా చదివినంతా కూడా గ్రూప్ 4కు ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ ఇది అయిపోయిన వెంటనే ఫారెస్ట్కు రిలేటెడ్గా ఉండేటువంటి నోటిఫికేషన్స్ రేపు రాబోతున్నాయి. అంటే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ACF అని చెప్పేసి అంటారు. సో ఇవన్నీ కూడా కొంత మ్యాథమెటిక్స్కు రిలేటెడ్గా ఉండేటువంటి ఎగ్జామ్స్. అంటే మ్యాథ్స్ను నమ్ముకున్నా మీకు ఉద్యోగం వస్తుంది, మీ సబ్జెక్టును నమ్ముకున్నా మీకు ఉద్యోగం వస్తుంది. లేదు ఇవన్నీ కాదు, నేను సబ్జెక్టుకు దూరమైన, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితము 5 సంవత్సరాల క్రితం పీజీఎస్ ఉన్నా, ఇప్పుడు సబ్జెక్ట్ మొత్తం ఎవాపరేట్ అయింది అన్నప్పుడు యూ గో ఫర్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లైక్ దట్ ఎగ్జామ్స్. కాబట్టి మన 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 టార్గెట్ అనేది తప్పనిసరిగా మనకు క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకుండా నోటిఫికేషన్ ఇది పడితే అది, ఇది పడితే ఇది, ఇట్లా చదవకండి దయచేసి. ఒకటే, ఒక ఎగ్జామ్ను పర్ఫెక్ట్గా నమ్ముకోండి, తప్పనిసరిగా యూ కెన్ క్రాక్ ఇట్. అదర్వైజ్ మనకేంటంటే వీఆర్ నాట్ గజనీస్, వీఆర్ నాట్ మొహమ్మద్ గజనీస్. You might have heard about Muhammad Ghazani. He invaded India for 27 times. 27 సార్లు భారతదేశాన్ని విధ్వంసానికి లోను చేయడం జరిగింది, దండయాత్ర చేయడం జరిగింది, కొల్లగొట్టడం జరిగింది భారతదేశాన్ని. బట్ అప్పుడు గజనీ దగ్గర he had that much of time. అతనికి టైం ఉంది, బట్ we don't have that much of time to crack the competitive examinations. So కాబట్టి this is the time, this is the right time only. ఈ రైట్ టైం లోపల నేను మళ్ళీ చెప్తున్నాను, రైట్ టైం లోపల రైట్ డిసిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఈసారి ట్రయల్ చేద్దాంలే. ఓకే, నేను ఫస్ట్ టైం మొన్ననే డిగ్రీ పాస్ అయినా, లేకపోతే నాకు ఫస్ట్ టైం అవకాశం వచ్చింది ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ కావడానికి, ఈసారి ఒకసారి ట్రయల్ చేస్తా, నెక్స్ట్ నోటిఫికేషన్ లోపల నేను తప్పనిసరిగా కొడతాను అని చెప్పేసి కొంతమందికి ఉంటుంది. ఇక్కడ ట్రయల్ చేయడానికి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనేది ఇట్ డస్ నాట్ వర్క్ ఫర్ దిస్ టైం. ఈ టైం లోపల 80% వర్కౌట్ కాదు. ఎందుకు కాదంటే ఈసారి వచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఏ విధంగా వచ్చాయో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలుసా? 4 ఏళ్ల తర్వాత వస్తుంది. 4 ఏళ్ల తర్వాత పెళ్లి కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు అయితే, పెళ్ళిళ్ళైన వాళ్ళకు పిల్లలు పుడతారు. ఇప్పుడు అవకాశం ఏజ్ ఉన్న వాళ్ళకు ఏజ్ అయిపోతుంది, ఏజ్ బార్ అవుతుంది. మళ్ళీ ఇన్ని వేకెన్సీస్ ఎట్టి పరిస్థితులు రావు. ఒకవేళ వచ్చినా మనకు అప్పుడు ఉన్నటువంటి సోషియో ఎకనామిక్ కండిషన్ సపోర్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో మరి ఇట్లాంటి ఆబ్లిగేషన్స్, ఇట్లాంటి కాంప్లికేషన్స్ భవిష్యత్తు లోపల ఉండే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ టైంనే నేనేమంటాను అంటే ఐ కన్సిడర్, సో దిస్ టైమ్ ఇస్ ద రైట్. యూ కెన్ గెట్ ఇట్, యూ కెన్ క్రాక్ ఇట్, యూ కెన్ ప్రిపేర్ వెల్ అనేది నేను చెప్పదలుచుకున్నా. సో కాబట్టి మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఏది డౌట్ ఉన్నా కూడా యూ కెన్ ఆస్క్ మీ, నేను ఇక్కడ ఆన్సర్ చేస్తాను. ఇక్కడ అడగడానికి మీకు ఇబ్బందిగా అనిపించినట్లయితే జస్ట్ యూ కెన్ టేక్ మై నంబర్ అండ్ సెండ్ మీ ఎ మెసేజ్. ఐ విల్ డెఫినెట్లీ రెస్పాండ్ టు యువర్ మెసేజ్. అదేవిధంగా సో ఇక్కడ అంజనేయులు గౌడ్ గారికి సంబంధించినటువంటి కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో, సో దిస్ ఈజ్ ఎగ్జాంపులరీ కంట్రిబ్యూషన్. దిస్ ఇస్ వండర్ఫుల్, ఆసమ్. ఎందుకంటే నేను చూసిన చైతు పెట్టేటువంటి FB లోపల పెడతా ఉంటాడు, కానీ నాకు కొన్ని బుక్స్ కనబడుతున్నాయి. అసలు ఏంటి ఇది అంటే, ఒక్క మనిషి ప్రైవేట్గా ఎట్లాంటి సపోర్ట్ లేకుండా కింద లైబ్రరీ, పైన 2 రూమ్స్ లోపల ఇన్ని పుస్తకాలతో ఒక పర్సనల్ లైబ్రరీ ఆర్ ప్రైవేట్ లైబ్రరీని మెయింటైన్ చేయడం అనేది ఇట్ ఇస్ నాట్ ఏ డిఫికల్టీ. ఇది చాలా గొప్ప విషయం, చాలా పెద్ద విషయం. ఇది తప్పనిసరిగా ఎవ్రీబడి షుడ్ అప్రిషియేట్ దిస్ కైండ్ ఆఫ్ కంట్రిబ్యూషన్. కాబట్టి తప్పనిసరిగా మా వైపు నుంచి అసలు ఇంకా ఇదంతా చూసిన తర్వాత నేను ఇంకా చేయాలని చెప్పేసి అనుకుంటున్నా. ఇక్కడ ఎవరికైతే ఇక్కడ ఈ బుక్సే కాదు, మీకు అందరికీ తెలుసు, అబౌట్ వెరీ వెల్ అబౌట్ విన్నర్స్ పబ్లికేషన్స్. సో దిస్ ఇస్ అ లీడింగ్ పబ్లికేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఇన్ బోత్ ద స్టేట్స్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా. సో దిస్ ఇస్ అ లీడింగ్ అండ్ రెప్యూటెడ్ పబ్లికేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. క్లియర్? కాబట్టి ఈ బుక్స్ అన్ని కూడా మీకు గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, గ్రూప్ 3కి, గ్రూప్ 4కి ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి, మీరు చదువుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా కావాలి అనిపిస్తే జస్ట్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ ద చైతన్య. సో చైతన్య తప్పనిసరిగా నాకు ఇంటరాక్ట్ అవుతాడు. మీకు ఏం కావాలన్నా కూడా we will provide you everything, not only books. ఈ వేదిక నుంచి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని కూడా ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్.
ఏంటి అంటే ఎవరైతే ఇక్కడ సిన్సియర్గా కష్టపడి చదువుతా ఉన్నారో ఈ వేదిక పైన ఈ వేదికను ఉపయోగించుకుంటారు. సో ఇక్కడ నుంచి తప్పనిసరిగా రేపు తెలంగాణ రాష్ట్రం లోపల ఉద్యోగాలు రావాలి అని చెప్పేసి నేను బలంగా కోరుకుంటున్నాను. ఆ కోరుకోవడానికి ప్రధాన కారణమైనటువంటి ఆంజనేయులు గారికి సంబంధించిన కంట్రిబ్యూషన్ కూడా మనం ఎట్టి పరిస్థితుల లోపల ఇట్ షుడ్ నాట్ బి ఇన్ వెయిన్, అది బూడిదలో పోసినటువంటి పన్నీరు కావద్దు అనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారో చదువుకునే వాళ్ళు మీకు ఏం కోర్సు కావాలో మీరు ఏం ప్రిపేర్ అవుతున్నారో తనకు చెప్పండి. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో చైతన్యకి మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వెదర్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3 ఆర్ గ్రూప్ 4 ఆర్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఐ విల్ గివ్ యూ యాక్సెస్ at the cost of free, absolutely free. ఆన్లైన్ క్లాసెస్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఉంటుంది, మీరు ఏ మొబైల్ నుంచి చూస్తారో ఆ మొబైల్కి సంబంధించి జెన్యూన్ వాళ్ళు మాత్రమే ఫ్రీగా ఇస్తున్నారని చెప్పేసి మీ బంధువులకు మీ పక్కింటోళ్ళకు లేకపోతే చదవని వాళ్ళకి ఇవ్వకండి. ఇక్కడ జెన్యూన్గా ఇక్కడికి ఎవరైతే రావడం జరుగుతుందో వాళ్ళకి అన్కండిషనల్గా ఫ్రీ యాక్సెస్ ఇవ్వబడుతుంది. అది ఏ ఎగ్జామ్ అయినా కానీ ఓకేనా. మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ తనకి ఇవ్వండి, ఇస్తే ఒకసారి నంబర్స్ నాకు పంపిస్తే ఇమీడియట్గా మీకు యాక్సెస్ అనేది ఇవ్వబడుతుంది. కాబట్టి మీరు పుస్తకాలు చదవండి, క్లాసెస్ వినండి. ఫ్యూచర్ లోపల 2-3 months తర్వాత ప్రాక్టీస్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాం. వీఆర్ ప్లానింగ్ ఫర్ కండక్టింగ్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ యాజ్ వెల్. సో బుక్స్, క్లాసెస్, ప్రాక్టీస్ ఎగ్జామ్, దీన్ని ఏమంటామంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ త్రిముఖ